ప్రళయ కావేరి కథలు కథా సంకలనం నుండి అరంటేరి పెద్దోళ్ళు కథానిక వింటారు. రచన డాక్టర్ సావెం రమేష్ గారు. అగ్గి చుక్కబెట్టి 10 దినాలైంది. అదరగాసే ఎండలకు తట్టుకోలేక గొడ్డు గోద పిల్ల పీసు ముసిలి ముతక అగ్గిదాగిపోయి ఉండారు. పుట్టల్లో పాములు, కలుగుల్లో ఎలికలు, నెర్రిల్లో చీమలు ఉబ్బదెబ్బకు బయటకొచ్చి తారకాడుతూ ఉండాయి. నీళ్లు తాగి తాగి కూడి సగిచ్చక పిలకాయలకి బర్రెమికలు బయటపడుతుండాయి. సంతకాడ తలాకిటి ముక్కర్రేసొచ్చి ముగ్గుబిండితో దీపం బుడ్లు రుద్ది ఒత్తులు నలిపి సక్కజేసి లొడిగితో గబ్బుసమురు పోసి పొయ్యి ముట్టచ్చిన సుట్టింట్లోకి పోయింది అవ్వ. అడుసులో పల్లాడొచ్చిన గొడ్లను కసువుతో రుద్ది కడిగి కట్టుముట్ట గట్టేసి ఘాట్లో గబ్బిడి కసివేసి వచ్చి పందిట్లో మంచం వాల్చి దానిమీద నడుము వాల్చినాడు తాత. ముడుక్కోనొచ్చిన పిల్లల కోడిని పంజరం కింద గమ్మేసి ముక్కొట్టి గూట్లో పెట్టి దోవలోని అడ్డను నున్నబొట్ట మీద పెట్టి పందిటి గుంజ కట్టేసిండి ఆవుదోడు గంగడోలు గీరతా దాని ఎమ్మడి కూసున్నాను నేను. అనా ఎండలు చూడు ఎట్టగాస్తుండాయో, ఇంకొక 10 దినాలు ఎట్నే గాస్తే పసిబిడ్డలు దట్టుకునేది ఎట్టా అంటా వచ్చినాడు సుబ్బతాత. ఇప్పుడే ఏం చూసినా సుబ్బయ్య, ఎల్లుండి రోహిణి పెడుతుండది, అప్పుడు తెలుస్తుంది ఎండల కథ ఏందో అన్నాడు తాత. ఎల్లుండేనా రోహిణి పెట్టబోయేదే? రోళ్ల మీద గోతాలు గప్పెట్టాల, కొక్కిరి తెగులు ఊరి మీద పడకముందరనే కోళ్ళకి తెల్లగెడ్ల మింగించాల అంట యువతలకు వచ్చింది అవ్వ. మా మాటల్లోనే ఎంకన్నా మడేలోళ్ళ గాడిదలు రైపూట కసువాములు జొరబడి మేసేసిపోతుండాయి, మణేకి ఎన్ని తూర్లు చెప్పినా చెవినేసుకుంటే కదా, నువ్వన్నా చెప్పునా అంటా వచ్చినాడు నారతాత. వాటికి మేపులు లేక అగసాట్లు పడుతున్నాయేమో నారయ్య, ఎంత తినబోతాయి తినిపో అని అన్నాడు తాత. అదేందని అట్టంటావో, ఇంటికి నీ మోపులని లెక్కగట్టి మేరగింజలతో పాటు కసువు మోపులు కూడా ఎత్తుకొని పోయి వామేసుకొని ఉన్నాడు కదా, ఆ కసువు మేపేదే అన్నాడు నారతాత. సట్లో కూడు సట్లోనే ఉండాలా, సంకలో బిడ్డ సక్కంగా ఉండాలనే రకం కదా మడేలు మణయ్య, నారతాతకు వంతపాడింది అవ్వ. అంతలోనే దబర సంకన పెట్టుకొని కూటి కోసం మా ఇంటికి వచ్చింది మడేలు వజ్రక్క. వజ్రమ్మ, రేత్రిళ్ళు గాడిదలు నిప్పీకపోతే కట్టేసుకోకూడదా, అవి పోయి ఊళ్ళో వాళ్ళ కసువాములు దూరితే వాళ్ళు గమ్మనుంటారా అన్నాడు తాత. యాడిప్పేసినాం పెదనాయన, నిన్నటి రేత్రి ఒక్క పూట పొలుపులు తప్పించుకొని నారాన్నోళ్ళ వామిలో దూరినాయి, దానికే ఏడుకొచ్చి రచ్చబెడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో పసిబిడ్డ పీతిరిగూడలు అలిసేదానికన్నా మా గాడిదలు 2 బొక్కళ్ళ కసువు మేయకూడదా, కూడి ఇచ్చుకొని నిష్ఠూరమాడతా ఇల్లు దాటింది వజ్రక్క. అవునవును, పీతిరిగూడలు తేర కొతుకుతుండారు, మేరగింజలు చేరడు కూడా ఎరగరు పాపం అంట నారతాత కూడా పోయినాడు. ఈ పరంటీదోళ్లతో ఏగేదా సాధ్యం సుబ్బయ్య అన్నాడు తాత. అదెట్టన్నా పోనీ కానీ పిల్లకాయల చేత వాన భజనలు చేపిస్తానని 4 చినుకులు పడి నేల సలబడతదేమో చూడాలనా అన్నాడు సుబ్బతాత. అంతే, ఆ మాటతో కూడా వాన భజనల మాట ఊరంతా అల్లుకునేది. మన్నాడు తెల్లారితేనే ఊళ్ళో పిల్లకాయలందరం మా ఇంటి దగ్గర చేరినాం. మా ఇంట్లో ఎద్దల కొట్టం తనీగా ఉండాది. ఎద్దల్ని బయట కట్టేసి ఆ కొట్టాన్ని మాకు ఇచ్చినారు. పిల్లకాయలను తలా ఒక పనిలో పడిపోయినాం. బూజు కుచ్చులు ఎత్తుకొని బూజులు కొట్టేవాళ్ళు, ఆవు పేడేసి నున్నంగా అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు, దేవుడి పట్టం పెట్టని దడిగూడు కట్టేవాళ్ళు, పాలవెల్లి చేసి పసుపు కుంకుమ పూసేవాళ్ళు, మామిడి తోరణాలు కట్టేవాళ్ళు, దడిగూట్లో బంకమట్టితో గద్ది చేసేవాళ్ళు, గద్ది నెలకి ఎర్రమట్టి సున్నం నిలువుసారాలు తీసేవాళ్ళు, పట్టం తెచ్చిపెట్టి గద్దె మీద పెట్టేవాళ్ళు, పూలు కోసుకొచ్చి దండలు కట్టేవాళ్ళు, పైటేళ్లదాకా ఇడదలే లేని పనులు. ఆ నుంచి 9 దినాలు భజనలు. తెల్లారి సద్దులు తిని పట్టం ఎత్తుకొని పాటలు పాడుతా ఊరంతా తిరిగేది. పైటేళ్ల నుంచి పొద్దుపోయేదాకా భజనలు చేసేది. భజన చేసేటప్పుడు ఊళ్ళో పెద్దోళ్ళు ఒక్కొక్కరే వచ్చి పటానికి ఆరతిచ్చి దండం పెట్టుకొని పోయేది. ముస్లిం ముత్తక మాతో కూర్చొని కొంచెం భజన చేసేది. వసంతక్క దినమ్ము వచ్చి మా చేత మంచి భజన పాటలు పాడించేది. మా యవ్వ సక్కిరి పొంగులో పాయసం పులుసన్నము గుగ్గిళ్ళలో ప్రసాదం చేసేది. ఇట్ట 7 దినాలు గడిచినాయి. ఇంకొక దినం భజన చేసి 9వ నాడు పొంగలు పొంగించి ఉద్యాపన చేయాలి. 8వ నాడు మాపిటాళ్ల భజనకి బర్రోడోళ్ళ అచ్చవ్వు వచ్చింది. అచ్చవ్వకు ముక్కు మీదనే కోపం. ఈ పొద్దు ఎవరికి ముడిందోరా నాయనా అనుకుంటా భజన చేస్తున్నాం. పిల్లకాయలం భజన చేసేటప్పుడు కిసుక్కుమంటా తుసుక్కుమంటా గిచ్చుకుంటా గిల్లుకుంటా శకలు పట్టుకుంటా ఉంటాం. అదొక కుశాల మాకు నోటికొచ్చిన భజన పాటలు కూడా 2-3. వసంతక్క వచ్చి పాటలు పాడిస్తుంటే గుట్టుగా ఉన్నాం. ఈ పొద్దు ఇంకా వసంతక్క రాలేదు. దాంతో తొలవపాలు చేస్తా భజన చేస్తున్నాం. ఎట్లనట్రా భజన చేసేది, అతికి మాత్రం నా ఎళ్ళారా, నేను చెప్పినట్టు చేయండి, ఉన్నట్టుండి ఉరిమినట్టు అనింది అచ్చవ్వ. సస్తీమిరా దేవుడా అనుకున్నాం మేము. అచ్చవ్వ పక్కన కూర్చోండిన ఇలిందరూ మెల్లింగా జరిగి మా తట్టుకు వచ్చేసినాడు. సాధులార భక్తులార రండి మీరు రండి పండారిపోదాము అని పాడి మమ్మల్ని పాడమని దచ్చవ్వ. ఏడబాడేదే, అంత పొడుగు పాట మాకు నోరు తిరిగితే కదా, ఒకడు సాధులారా అంటే, ఒకడు భక్తులారా అంటే, ఇంకొకటి పండారిపోదాం అనేది. దాంతో అచ్చవ్వకు ఒళ్ళు మండింది. దానికి తగ్గట్టు అచ్చవ్వ పక్కనే కూర్చొని తూగుతా ఉండిన నారతాత తూగి అచ్చవ్వ ఒళ్ళో పడినాడు. ఇంక చెప్పాలనా, సెగమెక్కి నారతాతని ఇదిలిచ్చి కొట్టింది. లేసొచ్చి బర్రోడిని గుబీమని గుద్ది ఇంటికి లాక్కుపోయింది. నారతాతకి తలంపులైనట్టుంది. మొదలోని ఆ చెంప ఈ చెంప వాయిస్తా తొడకొని వెళ్ళాడు. మేము భజన మొదలుపెట్టిన నాటి నుంచి బయటూరికి పోయిన మణన్న ఆ పొద్దే దిగినాడు. దిగతానే వచ్చి ఇలిందరు చెవురు మెలేస్తా, చదువుకోమంటే చదువుకోకుండా ఈడకొచ్చి భజనలు చేస్తున్నామంటారా పౌరంబోకేదవా అంట ఇలిందరు నీడ్చుకొని పోయినాడు.
అప్పుడొచ్చింది వసంతక్క. మిగతా వాళ్ళం వసంతక్క తోడుతో ఆ పొద్దు ఎట్నో ఒకట భజన మొగిచ్చినాం. 9వ నాడు ఉద్యాపన దినం. ఊళ్ళో ఇంటింటికి పోయి పాటలు పద్యాలు చెప్తే పెద్దోళ్ళు బియ్యం, ఉప్పు, పప్పు, దొడుసులు ఇస్తారు. వాటితో ప్రసాదం వండి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటింటికి పంచి పిల్లకాయలను టెంకాయ ప్రసాదం తినేస్తే వాన భజనలు అయిపోయినట్టే. వాన పడేది పడంది అనేక మందల. పిల్లకాయలను తెల్లారలేసి తలకలు పోసుకొని గరుడు గంబం సంచులు ఎత్తుకొని పాటలు పాడితే ఇంటింటికి పోయినాం. అన్ని ఈదులు తిరుక్కొని కడాన పరంటి ఈదికి వచ్చినాం. పరంటీదిలోనే బర్రోడు, ముద్దలోడు, ఇలిందరోళ్ల ఇళ్ళుండేది. వాళ్ళు ముగ్గురు ఆ పొద్దు రానేలేదు. ఇలిందరు అరుగు మీద కూర్చొని పుస్తకాన్ని తిరగేసి చదువుతా ఉన్నాడు. మమ్మల్ని చూసి లేయిపోయి వాళ్ళ నాయన్ని చూసి నిలిచిపోయినాడు. మేము వాళ్ళ ఇంటి ముందు నిలబడి పాట పాడినాం. శుద్ధంగా ఇళ్లలో కూర్చొని పుస్తకం ఎత్తుకొని చదువుకోకుండా ఈదల మీద పడి పాటలేంది సింగిలిచ్చుకున్నాడు మణిన్న. బర్రోడోళ్ళ ఇంటి తలాకెట్ని అచ్చేవ నిలబడుకొని ఉండింది. మేము ఆ తట్టు అడుగు కూడా పెట్టల. ముద్దలోడోళ్ళ ఇంట్లో కూడా నారతాత మమ్మల్ని కసిరి కొట్టినాడు. ఆ పొద్దు పరంటీదిలో మాకు తిట్లు సింగిలింపులే ఎచ్చుగా తగిలినాయి. మధ్యాహ్నాల లోపల ఊరు జుట్టేసి వసంతక్క అవ్వ సాయం చేస్తుంటే పరమాన్నం పొంగటన్నం వండి నైవేద్యం పెట్టి ఇంటింటికి ఇచ్చేసి వచ్చినాం. ప్రసాదాన్ని మట్టుకు వద్దనకుండా తీసుకున్నారు పరంటిది పెద్దోళ్ళు. ఇంకా పైటేళ్ల పటాన్ని ఎత్తి గుళ్ళో ఇచ్చేస్తే పని అయిపోయినట్టే. పటాన్ని ఎత్తేటప్పుడు బర్రోడు, ఇలిందరు, ముద్దలోడు వచ్చినారు. ఎత్తిపెట్టిన ప్రసాదాన్ని వాళ్ళ ముగ్గురికి ఇచ్చినాం. పటం గుళ్ళో ఇచ్చేసి ఆడుండే రాగిమాని కింద కూర్చున్నాం పిల్లకాయలందరం. నిన్న ఈ పొద్దు పరంటిది పెద్దోళ్ళు చేసిన పనులు మాకు తలంపులయ్యి దాని గురించే మాట్లాడుకుంటా ఉండాం. రే బక్కోడా, ఎట్టయినా పరంటిది పెద్దోళ్ళకి బుద్ధి చెప్పాలరా అనింది గుండు పద్మ. అవునవునని అందరూ వంతబాడినారు. మమ్మల్ని అంత ఉడకాడించిన పరంటిది పెద్దోళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలనో తెలియలే. అందరం ఆలోచిస్తూ ఉండాం. కడాకి గుండు పద్మ ఒక ఉపాయం చెప్పింది. అది అందరికీ నచ్చింది కానీ చేయగలమా అని అనుమానం వచ్చింది. ఆ మాటే అన్నాడు ఇలిందరు. రే సత్యనారాయణారా, మీ వల్ల కాకపోతే గుట్టుకుండండి, ఈ పద్మ ఒకటే చేసుకొని వస్తుంది అనింది కోపంగా గుండు పద్మ. ఆ మాటతో మాకు కూడా రోషం వచ్చింది. సరే నేను ఒప్పుకొని ఎవరెవరు ఏమేం చేయాలో మాట్లాడుకొని ఎవరిళ్లకు వాళ్ళం పోయినాం. ఆ రేత్రి కూడి తిని 7 రోజుల ఆడ పడుకున్నాం. రోహిణి ఒబ్బకి అందరూ ఈదల్లోనే మంచాలు సాపలు వేసుకొని పడుకొని ఉండారు. అవ్వ లవకుశల పాట పాడుతూ ఉంటే నాకు తూగు ఆపుకునేది కష్టంగా ఉండదు. అయినా అట్నే నిద్ర నడుచుకున్నాను. తాత గురక సన్నంగా మొదలైంది. అవ్వకు కూడా కునుకు పట్టినట్టే ఉండదు. నిదానంగా లేచి ఈదిలోకి వచ్చినాను. అప్పటికే గుండు పద్మ 2 రేకు డబ్బాలు ఎత్తుకొని శంకరవ్వ వాళ్ళు ఎలుగమ్మిడి నా కోసం నిలబడుకోనుండదు. ఆడపిల్లైన గుండెలు తీసిన బంటురా నాయన అనుకొని పద్మ దగ్గరికి పోయినాను. ఇద్దరం కలిసి ఇలిందరోళ్ళ పెళ్ళోకి పోయేటప్పటికి తడిక కేసుండే బిర్రుకోయిని తీసి కాసుకోనున్నాడు ఇలిందరు. కొంచెంసేపటికి మా సావాసగోళ్ళందరూ వచ్చినారు. ఇలిందరు మెల్లింగా పోయి వాళ్ళ గాడిదలు నిప్పి తోలుకొని బయటకు వచ్చినాడు. అందరం కలిసి వాటిని పరంటిది మొగదలకి తోలుకొని వచ్చినాం. నిదానంగా గాడిదల తోకలకు రేకు డబ్బాలు గట్టి వాటిల్లో రాళ్లనేసినాం. డబ్బాలకు దిగువ తాటాకులు గట్టి మంటబెట్టి గాడిదలు వెనక్కాళ్ళ మీద సులగతో 2 పెరుగులు బెరికినాం. ఇంక చూసుకో వై వైమని వండర్ పెట్టుకుంటా పరంటిది మీద బండాయి 2 గాడిదలు. మొదలే పరంటిది ఇరుకు సందు. ఉబ్బకి తాళలేక అందరూ ఈదుల్లోనే బుణుకొని ఉండారు. తోకలకు కట్టిన తాటాకు చిటపట మండుతుంటే, రేగు డబ్బాల్లో రాళ్ళు గిటగిటమంటుంటే బిత్తరతో వెనక ముందు చూసుకోకుండా మనసల్ని తొక్కతా పరిగెత్తినాయి గాడిదలు. మేము ఒక్క లఘువుని ఎవరిళ్లకు వాళ్ళం పోయి పడుకునేసినాం. ఆ రాత్రి జల్లలదొరు గంగనా గోలైంది. తెల్లారులేసి మా తాతతో కూడా పరంటిదికి పోయి చూస్తే గాడిదలు తొక్కి కొందరు, చీకట్లో ఒకరినొకరు గుద్దుకొని కొందరు, బిత్తరలో ఎలుగులు దూకి కొందరు, కాళ్ళు చేతులు మొహాలు వాయి పెట్టుకొని మూలగతా ఉండారు. మణెన్నకు 3 దినాలు పోయి ఎతికినాక 4వ నాడు నిమ్మాడి తిప్పలో దొరికినాయి ఆయన గాడిదలు. ఇది పిలకాయలం చేసిన పని అని ఎవరికీ తెలియకపోయినా మా తాత గమనించినట్టున్నాడు. కొన్నాళ్ళు తాలినాక ఒకనాడు పరంటిది పెద్దోళ్ళకు భలే బుద్ధి చెప్పినారా అని అన్నాడు ముసిముసిగా నవ్వతా.